సినిమా వార్తలకు స్వాగతం. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన తన అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ వేసిన పోక్సో కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకు రావడంతో సద్దుమణిగినట్టు కనిపించిన ఈ కేసు గురించి ఇప్పుడు మళ్లీ చర్చలు మొదలయ్యాయి. 4 రోజుల క్రితం జానీ మాస్టర్ తనని ఎలా హింసించాడో చెప్తూ శ్రేష్ఠి మొదటిసారి మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో చాలా ఆరోపణలే చేసింది. మరోపక్క జానీ మాస్టర్ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికల గురించి వేసిన కేసుని కోర్టు కొట్టేసింది. కానీ ఈ కోర్టు తీర్పుని జానీ మాస్టర్ మీద శ్రేష్ఠి వర్మ వేసిన కేసుకి లింక్ చేస్తూ న్యాయం జరిగింది అనే ఉద్దేశం వచ్చేలాగా సీనియర్ ఆర్టిస్ట్ ఝాన్సీ ట్వీట్ చేయడంతో ఈ చర్చ మళ్లీ మొదలైంది. ఝాన్సీ వేసిన ట్వీట్ కి కౌంటర్ గా వేరే కేసుల్ని పోక్సో కేసుతో ముడిపెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జానీ మాస్టర్ ఘాట్ రిప్లై ఇచ్చాడు. ఇక జానీ మాస్టర్ భార్య అయేషా శ్రేష్ఠి వర్మ చేసిన కమెంట్స్ కి వ్యతిరేకంగా ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి పలు ఆరోపణలు చేశారు. అలాగే శేఖర్ భాష కూడా జానీ మాస్టర్ సపోర్ట్ గా శ్రేష్ఠికి సంబంధించిన కొన్ని ఆడియోలని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తూ శ్రేష్ఠికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రాజ్ తరుణ్ కేసులో సెన్సేషన్ సృష్టించిన శేఖర్ భాష ఎంట్రీతో జానీ మాస్టర్ కేసు వాతావరణం బాగా వేడెక్కింది. శ్రేష్ఠి తన అవసరాల కోసం జానీ మాస్టర్ని వాడుకుని ఇప్పుడు కేసు పెట్టిందని భాష తీవ్రమైన నిందలు వేశాడు. చూద్దాం రానున్న రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందో. ఇలాంటి మరిన్ని న్యూస్ల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెచ్డి ఫిలిం న్యూస్.